హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 5వ తరగతి వర్షము అనేటువంటి గేయాన్ని కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. నోట్స్ ప్రాస పదాలు పొలము, హలము, జారింది, మారింది, వచ్చింది, కలిపింది, పిలిచింది, తడిపింది, పారింది, తీర్చింది, ఆపింది, చేరింది, కూర్చుంది, నింపింది, తీర్చింది, కలిపింది, పెంచింది, పించింది, బాపింది, జారింది, మారింది, నిలిచింది, మిగిలింది. ఇక్కడ జంట పదాలు భూమి, బుట్ట, కూలి, నాలి, పొలం, గిలం, గిలక, గిలక. ప్రశ్నలకు ఒక వాక్యాల్లో జవాబులు రాయండి. నింగి నేలను ఎవరు కలిపారు? నింగి నేలను వర్షం వచ్చి కలిపింది. వర్షము ఎవరి దప్పిక తీర్చింది? వర్షం నేల యొక్క దప్పిక తీర్చింది. వర్షం ఎవరి కోసం మిగిలింది? వర్షం భావితరాల కోసం మిగిలింది. వ్యవసాయము చేసేవారిని ఏమని పిలుస్తాము? వ్యవసాయం చేసేవారిని రైతులు అని పిలుస్తాము. నీరు ఎక్కడికి జారుతుంది? నీరు భూమి పొరలకు జారింది. ఏవి నిండితే మనకు త్రాగునీరు దొరుకుతుంది? చెరువులు, డ్యాములు, బావులు, నదులు నింపితే మనకు త్రాగునీరు దొరుకుతుంది. వ్యాసరూప ప్రశ్నలు. వర్షము అంటే మీకు ఇష్టమా? ఎందువల్ల? వర్షము అంటే నాకు ఇష్టము, ఎందుకంటే అది అందరి దప్పిక తీరుస్తుంది. పంటలు బాగా పండుతాయి. చెరువులు, బావులు, నదులు, వాగులు, వంకలు నిండుతాయి. అందరికీ కావలసినటువంటి నీరుని అందిస్తుంది. నీరు లేకపోతే ప్రాణులు జీవించలేవు. కాబట్టి జగత్తుకు నీరు చాలా ముఖ్యము. వర్షం రాకపోతే ఏం జరుగుతుంది వివరించండి. వర్షం రాకపోతే చెరువులు, నదులు, వాగులు, వంకలు, బావులు అన్నీ ఎండిపోతాయి. ఎండిపోవడం వలన జీవరాశులు నీళ్లు లేకుండా పోతుంది. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశులకు నీరు అనేటువంటి చాలా ముఖ్యము. నీరు లేకపోతే జీవరాశులు బ్రతకవు. సొంత వాక్యాల్లో ఉపయోగించండి. దప్పిక, నీరు దప్పిక తీరుస్తుంది ప్రాణులకు. కరెంటు, ఈ కాలంలో కరెంటు లేకపోతే మనిషి అనేటువంటి జీవితము అనేది లేదు. వర్షం ప్రతి సంవత్సరం పడటం వలన మనకు కావలసినటువంటి నీటి సౌకర్యము అందుతుంది. ఆకలి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవరాశులకు ఆకలి అనేటువంటిది వేస్తుంది. ఆకలి అనేటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది. సరితప్పులను గుర్తించండి. వాన ఎండ తాకిడికి పెంచింది. తప్పు. వాన పొలాన్ని హలాన్ని కలిపింది. కరెక్ట్. జీవన గంగై నిలిచిన అది వాన. కరెక్ట్. జతపరచండి. పొలము, పైరులు, డ్యాము, కరెంటు, పొరలు, అంతర్జలము, జీవనగంగా భావితరాలకు. ఖాళీలను సరైనటువంటి జవాబుతో నింపండి. భూమి చుట్టూ తడిపింది. పొలాన్ని హలాన్ని కలిపింది. పిల్లా పాపను పిలిచింది. నింగి నేలను తడిపింది. కరెంటు కోతను తీర్చింది.